డాన్ మీడియాకు స్వాగతం. ఇంటింటికి కేన్సర్ సర్వేను సద్వినియోగించుకోవాలి. కలెక్టర్ నాగరాణి. వైద్య శాఖ సిబ్బందిచే చేపట్టిన ఇంటింటి కేన్సర్ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం, అప్పారావుపేట, 1వ వార్డులో ఎన్సిడి స్క్రీనింగ్ సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బందితో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడి సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎన్ని గృహాలు పూర్తి అయ్యాయి, ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయా అని జిల్లా కలెక్టర్ అడగ్గా ఏఎన్ఎంలు మాట్లాడుతూ ఓటీపీ ప్రాబ్లం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా పరిధిలో గల అన్ని గ్రామాలలో నవంబర్ 14వ తారీఖు నుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వచ్చి కేన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం పట్ల అవగాహన లేక సకాలంలో వ్యాధులను గుర్తించక వ్యాధి ముదిరిపోయి అనారోగ్యం పాలు అవుతున్నారన్నారు. ప్రస్తుతం క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్సిడి 3.0 కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. చాలా మంది మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారని, నోటి, గర్భాశయ ముఖద్వారం, రొమ్ము క్యాన్సర్ అనుమానితులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి తెలియజేయడం జరుగుతుందన్నారు. వారు ప్రాథమిక చికిత్స చేసి అనుమానితులను మంగళవారం, శుక్రవారాలలో ఫాస్ట్ ట్రాక్ ఛానల్లో ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్లకు పంపిస్తారన్నారు. సర్వజన ఆసుపత్రులలో నిపుణుల పర్యవేక్షణలో వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారిపై దృష్టి పెట్టి అసంక్రమిత వ్యాధుల సర్వే ద్వారా అంచనా వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం 9 నెలల పాటు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంలో ఆర్డీఓ ఖాతీబ్ కౌసర్ భాను, వైద్య శాఖ సిబ్బంది, తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీఓ ఎం విశ్వనాథం తదితరులు ఉన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.